స్పెషల్ సాంగ్ వచ్చింది 'పెద్ది'. అవును. హలో హలో. బారులుంటాయి బంకులుంటాయి బంగారాలుంటాయి ఫుల్ సాంగ్ వినే వరకు ఏ మాట చెప్పలేమనే పరిస్థితిలో జనాలు ఉండిపోయారు. హల్లల్లో హల్లో హల్లల్లో హల్లల్లో బాబా సీరా సొక్కా సిక్కడి పోవాలో దేవిశ్రీని రెహమాన్ గారు మ్యాచ్ చేస్తాడా అనేది ఇప్పుడు జనాలకు ఒక క్యూరియాసిటీ. ఈ రైరై రారా పాటకు కూడా ప్రారంభం రోజున జనాలు అలా అనుమానాస్పదంగా మొదలై దాంతో కనెక్ట్ అయిపోయి దాంతో ట్రావెల్ అయ్యారు. రై రై రారా రై రై రారా అడ్డేలేని దారై రారా ఆయన పాటలో కొన్ని షాట్లు ఉన్నాయి కదా, ఇవి బాగున్నాయి. శృతి హాసన్ శృతిహాసన్ అంటే ఇప్పటి వరకు హీరోయిన్ లేకుండా కేవలం స్పెషల్ సాంగ్ అంటే ఎవరో ఒకళ్ళతో అలా ఇక్కడ ఒక ఈవెంట్ అంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక భారీ ఈవెంట్ అంటున్నారు. ఈ భారీ ఈవెంట్కి చాలామంది ఆర్టిస్టులు వస్తారని చెప్తున్నారు. బాలకృష్ణ గారు భరద్వాజ్ గారు స్పెషల్ సాంగ్ వచ్చింది 'పెద్ది'. అవును. హలో హలో. అవును. హలో హలో హలో. అనంత శ్రీరామ్ గారు మొత్తానికి తన ముద్ర ఉన్నటువంటి సాహిత్యాన్ని అందించాడు. అంటే ఇక్కడ చాలా క్యూరియాసిటీ ఏంటంటే జనాలందరికీ ఈ ఫుల్ సాంగ్ వినే వరకు ఏ మాట చెప్పలేమనే పరిస్థితిలో జనాలు ఉండిపోయారు. ఇంకా ఏదో కావాలి అనేటువంటి కోరిక. అంటే ఇక్కడ మ్యాచింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. ఇప్పటి వరకు సుకుమార్ నుంచి వస్తున్నటువంటి స్పెషల్ సాంగ్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ దీని మీద కూడా ఉంది. ఆ కాంపౌండ్ కాబట్టి పైగా ప్రొడక్షన్లో ఆయన ఉన్నాడు. అందుకని ఈ పాటకి మొదటి నుంచి ఒక క్రేజ్ ఉంది. క్రేజ్తో పాటు కంపారిజన్ కూడా నడుస్తూ వచ్చింది. దేవిశ్రీ చేస్తూ వచ్చాడు ఇప్పటిదాకా. దేవిశ్రీని రెహమాన్ గారు మ్యాచ్ చేస్తాడా అనేది ఇప్పుడు జనాలకు ఒక క్యూరియాసిటీ. రెహమాన్కి కూడా ఛాలెంజ్గా మారింది ఒక రకంగా. మారిన తర్వాత ఈ మ్యాచింగు, ఈ ఆలోచనలు, దీని మీద హై ఎక్స్పెక్టేషన్స్, ఇంత గందరగోళం మధ్య వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రోమో అనేది ఒక రకంగా ఆనలేదు. అసంతృప్తి. ఏమిటి పరిస్థితి, మనం చాలా ఊహించాం, ఈ ఊహలని ఎలా ఇది మ్యాచ్ చేయకపోతే ఎలా, దీని మీద ఇన్ని అంచనాలు ఉన్నాయి ప్రపంచం అంతా అని మాట్లాడుకుంటున్న టైంలో ఈవెంట్లో ఈ పాట మొత్తం రిలీజ్ అవుతుంది అనేది వాళ్ళు రిలీజ్ అయిపోయింది కదా చెప్పారు. చెప్పిన తర్వాత దానికోసం ఎదురుచూపులు ఫలించి చివరికి పాట వచ్చిన తర్వాత ఫుల్ సాంగ్ విన్న తర్వాత నెమ్మదిగా కనెక్ట్ అవ్వడం మొదలయ్యారు జనాలు. అంటే ఏ అసంతృప్తి అయితే వీళ్ళకి ప్రోమోలో కలిగిందో అసంతృప్తికి కొంతమేరకు సమాధానపరిచే స్థాయికి పాట ఉంది. అంటే రెహమాన్ గారి పద్ధతి, ప్రతి పాట కూడా మొదట విన్నప్పుడు చిన్న కన్ఫ్యూజనే ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ నెమ్మదిగా క్లారిటీగా స్థిరపడటానికి 2-3 సార్లు వినగా కనెక్ట్ అయ్యేటువంటి ట్యూన్స్ చేస్తాడు ఆయన. అవును. ఇప్పుడు అది చికరి పెద్ద హిట్. ప్రారంభం రోజున దాని పరిస్థితి అదే. ఈ రైరై రారా పాటకు కూడా ప్రారంభం రోజున జనాలు అలా అనుమానాస్పదంగా మొదలై దాంతో కనెక్ట్ అయిపోయి దాంతో ట్రావెల్ అయ్యారు. ఈ ప్రిపరేషన్ మీద ఇప్పుడు ఆ పాట విన్న తర్వాత ఫుల్ సాంగ్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు హ్యాపీ. దానికి సంబంధించి ఇంకా విజువల్గా చూడాలనేటువంటి తపన మొదలైంది. ఇప్పుడు చిన్న బిట్లు వచ్చాయి. విజువల్గా పూర్తి పాట చూడాలి అనేటువంటి తపన మొదలైంది ఇప్పుడు. అంటే ఇక్కడ నుంచి అక్కడికి చేరుకోవాలనే తాపత్రయం. జూన్ 4 కోసం ఆగండి. జూన్ 4 వరకు ఆగుతారా, లేకపోతే ఈలో ఫుల్ వీడియో సాంగ్ మీరు అనేది ఫుల్ వీడియో సాంగ్ బయటకు వదులుతారా అనేది అనుమానమే. వాళ్ళు అలాంటి పని చేయరు. డెఫినెట్ స్పెషల్ సాంగ్ సినిమాలో చూడండి అనే చెప్తాడు ఆయన. అయితే ఈ లోపల ఇంకో ట్రైలర్ వదులుతారు. డెఫినెట్గా ఉంటుంది. దానిలో దీని తాలూకా మ్యాజిక్ కూడా ఉంటుంది అని నమ్ముతున్నారు జనాలు. ఆయన పాటలో కొన్ని షాట్లు ఉన్నాయి కదా, ఇవి బాగున్నాయి. శృతి హాసన్ అలాగే జాన్వీ కపూర్ కూడా ఉంది దీనిలో. అంటే ఇప్పటి వరకు హీరోయిన్ లేకుండా కేవలం స్పెషల్ సాంగ్ అంటే ఎవరో ఒకళ్ళతో అలా నడిపించుకుంటూ వెళ్ళారు. ప్రతి సినిమాకి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్తో వెళ్ళారు. ఈ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ మీద కూడా చర్చ. ఎవరు ఇందులో సమంతతో చేయించారు, అక్కడ పుష్పలో తర్వాత శ్రీలీలతో చేయించారు. ప్రతిదీ సర్ప్రైజింగే. అలా ఈ సినిమాలో ఎవరు అని అనుకుంటుండగా ఫైనల్గా శృతి హాసన్ని కన్ఫర్మ్ చేశారు. చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది అదొక క్యూరియాసిటీ. అయితే జాన్వీని కూడా కలపటంతో జనాలకు మళ్ళీ జోష్ వచ్చింది. ఇది ఏదో అంటే ఇప్పటి వరకు జరిగింది యూత్ సెలబ్రేటివ్ సాంగ్స్ మాత్రమే నడిచినాయి.
ఈ పద్ధతిలో స్పెషల్ సాంగ్ అనేది మీరు రంగస్థలంలో చూసుకున్నా అలాగే ఉంటుంది. యూత్ సెలబ్రేటివ్ మూమెంట్ కోసం ఒక పాట పెట్టడం. కానీ ఇది అలా లేదు. ఇది అలా లేకుండా టోటల్ గ్రామం చేసుకునేటువంటి ఒక సెలబ్రేషన్‌లో పాట ఇది. హ్మ్. అందుకని ఆ పాటలకి, ఈ పాటకి చాలా తేడా ఉంటుంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ స్టెప్స్‌లు బాగున్నాయి. కొరియోగ్రఫీ స్టెప్సు, రామ్ చరణ్ వాటిని అందిపుచ్చుకుని చేసినటువంటి బీభత్సం ఇవన్నీ జనాలకి కనెక్ట్ అయినాయి. రామ్ చరణ్‌కి శృతి హాసన్ మ్యాచ్ చేయగలిగింది అనిపించింది. మ్యాచ్ చేయగలిగింది. ఎందుకంటే బేసిక్‌గా తను డాన్సర్ కాబట్టి. అవును. ఓకే. మ్యాచ్ చేశారు. రెండోది ఇది అంటే దీని మార్కెట్ స్పాను ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు భోపాల్ ఈవెంట్ అనేది ఒక స్పెషల్. ఈ అవును. పాట భోపాల్ ఈవెంట్‌లో భాగంగా వాళ్ళు రిలీజ్ చేశారు గానీ హ్మ్. అవును. ఓన్లీ అది పెద్దికి సంబంధించిన సాంగ్స్ ఆయన పర్ఫార్మ్ చేయటం రెహమాన్ గారు. అక్కడ కాన్సర్ట్ చేయటము. హ్మ్. దాంతో పాటు ఇంకొక అంశం ఏంటంటే ఆ ప్రాంతంలో కొంచెం ఈ కుస్తీ పోటీలు అవి జరుగుతాయి. అదొక అవును. ఈ సినిమాలో దానికి సంబంధించిన చర్చ ఉంది కాబట్టి అలా కంటెంట్ వైజ్ కూడా కనెక్ట్ అవుతుంది ఆ ఏరియాకి అన్నట్టుగా అక్కడ పెట్టారు వీళ్ళు. పెట్టారు. దాని తాలూకా ఫ్లేవర్ అందింది. హిందీ బెల్ట్‌లో కనెక్ట్ చేయాలి సినిమా అని అనేదే వీళ్ళ ఉద్దేశం. హ్మ్. హిందీ బెల్ట్‌లో కనెక్ట్ అయింది అనేది ఇప్పుడు అభిమానులు ఆనందపడుతున్నారు. అవును. ఈవెంట్ సక్సెస్ అయింది కదా! ఈవెంట్ సక్సెస్ అయింది. అక్కడి నుంచి ఇప్పుడు కొత్త కోరిక ఏంటంటే మీరు తమిళనాడులో చెన్నైలో ఎప్పుడు ఈవెంట్ చేస్తున్నారు అనేది ఒక గొడవ. చెన్నైలో ఈవెంట్ చేసి విజయ్ గారిని తీసుకురావాలని గెస్ట్‌గా. చెన్నైలో ప్రెస్ మీట్ అయినా పెట్టాలి. హ్మ్. ప్రెస్ మీట్ పెట్టి విజయ్‌ని పిలిస్తే ఇంకా బాగుంటుంది అని. సీఎం. సీఎం విజయ్‌ని పిలిచి ఈ సినిమా గురించి మాట్లాడించేస్తే అదొక కంటెంట్ అవుతుంది. సినిమా పుష్ అవుతుంది అనేది. అది సౌత్ మొత్తం ప్రమోషన్ వాళ్ళు వస్తుంది. అనుకుంటే చేయగలరు. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు చేస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ హ్మ్. విజయ్ గారి ఓన్ ప్రొడక్షన్ లెక్కే కదా! కాబట్టి అలా చెయ్యొచ్చు. ఇక్కడ ఒక ఈవెంట్ అంటున్నారు. హ్మ్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక భారీ ఈవెంట్ అంటున్నారు. అది. హ్మ్. ఈ భారీ ఈవెంట్‌కి చాలామంది ఆర్టిస్టులు వస్తారని చెప్తున్నారు. బాలకృష్ణ గారి పేరు ఆల్రెడీ దొర్లుతోంది. ఏం జరుగుతుంది అనేది తెలియదు గానీ, ఈ ఈవెంట్ వరకు అయితే వీళ్ళు అనుకున్న హ్మ్. సక్సెస్ కొట్టారు. ఓకే. కొట్టారు. సాంగ్ బావుంది. ఈవెంట్ ప్రాపర్‌గా వెళ్ళింది. ఫైనల్‌గా పెద్ది ప్రమోషన్‌కి సంబంధించినటువంటి టెన్షన్ నుంచి కూడా రిలీవ్ అవుతున్నారు జనాలు. హీట్ ఎక్కింది. అదే. నెమ్మదిగా రిలీజ్‌కి సంబంధించిన ప్రిపరేషన్, హ్మ్. వాతావరణం విడుదలకు అనుకూలంగా మలచటంలో మాత్రం ఇవన్నీ హ్మ్. వర్కౌట్ అవుతున్నాయి. సినిమాకి బజ్ క్రియేట్ అయ్యి ఉంది. అన్ని విధాలా ప్రతి ఒక్కళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అదే. ఎగ్జిబిటర్లలో కూడా ఎక్స్‌పెక్టేషన్స్ పెరగటంతో వాళ్ళు మరి మాకు అంటున్నారు. దాన్ని కూడా సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. మా షేర్ ఏమిటి సక్సెస్‌లో అని. అదే. అందరి ఆశ పెద్ది పైనే. పెద్ది మీద ఉంది ఇప్పుడు. హ్మ్. కాబట్టి 4వ తారీఖు వరకు ఈ వేవ్‌ని అలా క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి ఈ ఈవెంట్స్ మీదుగా. ఓకే. అది ఈ ఈ ఈవెంట్ అయితే ఎలా అనేది చాలామంది అనుకున్నారు గానీ మొత్తానికి ఇప్పుడు హ్యాపీనే. ఓకే. థాంక్ యూ.